అప్పుడు త్రూ ద గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, దే అనౌన్స్డ్. ఎంత మీకు భగవంతుడు రాసిపెట్టిన రాతలాగా అనిపిస్తుంది నాకైతే. అంటే నేనైతే ఎక్కడ మీరు గూడ్స్ బండి ఎక్కి 10 కుటుంబాలు వెళ్ళడం, 18 రోజులు ట్రావెల్ చేసి, ఎక్కడ పరిస్థితుల నుంచి, ఎక్కడ ఒక 1 రూమ్ చిన్న ఇంట్లో ఇంతమంది ఉండి ఆరు బయట పడుకుని ఏమవుతుందో భవిష్యత్తు తెలియని పరిస్థితుల్లో మీకు ఆల్మోస్ట్ మీ ఒళ్ళో వచ్చి పడింది ఒక ఆపర్చునిటీ విత్ స్టాల్వర్డ్స్. అంటే నేను హీరోయిన్ వీళ్ళు యాక్ట్ చేయాలని చెప్పినప్పుడు అమ్మతో నేను చెప్పాను, నేను చెయ్యను, నాకు సినిమాలు వద్దు, నేను చదువుకోవాలి అని. అప్పుడు అమ్మ ఏమన్నారంటే, చూడు ఆపర్చునిటీ వచ్చింది. నేను అన్నాను, అక్క ఉంది కదా, చెల్లి ఉంది కదా, తమ్ముడు ఉన్నాడు కదా, లేకపోతే నువ్వు కూడా చెయ్యి. నేను చేయనంటే మా మొహాలు బాగాలేవే, వాళ్ళకి నీ మొహమే నచ్చింది. అక్క వాళ్ళందరూ ఎలా మీలాగే ఉంటారా? ఏమో, ఫోటోజెనిక్ ఇస్ డిఫరెంట్ కదండి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు బయట అందంగా ఉన్న వాళ్ళకి ఫోటోలో బాగుంటారని మనం చెప్పలేము, బయట అగ్లీగా ఉన్నవాళ్ళు ఫోటోల్లో బాగుండరని మీరు చెప్పలేరు. కెమెరా ఇస్ టోటల్లీ డిఫరెంట్. ఐ డోంట్ నో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజుల్లో అలాగా. నాకు ఎస్వి రంగారావు గారి ఇంటికి మేము చెన్నై వెళ్ళినప్పుడు వెళితే ఎస్వి రంగారావు గారే అన్నారు మా అమ్మగారితో, ఏయ్ రమణమ్మ, నీ కూతురు హీరోయిన్ చేసే ఈ ముక్కు మొహం చిన్నవాణి శ్రీలాగా ఉంది అన్నారు ఎస్వి రంగారావు గారు. అని చిన్న ఒక బేబీ క్యారెక్టర్ 8th ఇయర్లో ముగ్గురు అమ్మాయిలు అనే ఒక సినిమాలో ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు, రమణారెడ్డి గారు వాళ్ళ ముగ్గురికి మనవరాలుగా యాక్ట్ చేశాను. అది మరి చిన్నప్పుడు. సో జస్ట్ యాజ్ అ బేబీ ఆర్టిస్ట్ అనమాట. సో ఇది ఆ తర్వాత అమ్మతో అన్నానంటే అమ్మ అన్నారు, అలా కాదు, అందరూ బాగాలేదు, నువ్వే బాగున్నావు అంటున్నారు, అలా చెప్పకూడదు, చూద్దాం, సరే ఒక్క సినిమా చెయ్యి. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా కూడా మేము అక్కడికి వెళ్ళి మా నాన్నగారికి అమ్మకి చాలా భాష తెలియక చాలామంది దగ్గర డబ్బుల పరంగా మోసపోయారు. బట్ బేసికలీ మీది ఉన్నవాళ్ళ కుటుంబం అండి, మిడిల్ క్లాస్? మంచి రైతులం మేము. ఉండడము అని అంటే లైక్ మేము విలేజ్లో ఉన్నంత వరకు ఎప్పుడు ఎవరిని చేయి చాచి అడగలేదు. కష్టం లేదు, కష్టం లేకుండా బ్రతికారు? లేదు, అంటే మాకు చాలా ఎన్నో ఎకరాలు పొలాలు, నాన్నగారు ఆ బియ్యం నెల్లూరుకి, రాజమండ్రి, విజయవాడ అలా పంపిస్తారు. అందుకనే ఇక్కడ మేము నాన్నగారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చిక్కడపల్లిలో జ్యోతి లక్ష్మి ట్రేడింగ్ కంపెనీ అని జనరల్ స్టోర్ పెట్టుకున్నారు, రైస్ మండి అలాగా. తర్వాత మాంకాళమ్మ టెంపుల్ దగ్గర సికింద్రాబాద్లో హోటల్ టిఫిన్స్ పెట్టుకున్నారు. ఏం చేస్తాము, మనం ఒకటి అనుకుంటే లైఫ్ ఇంకోటి అవుతుంది. సో అలాంటి ప్రాసెస్లోనే అన్నీ మూసి అన్నీ ఇంకా కట్టుబట్టలతోని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అఫ్కోర్స్ డబ్బులు తెచ్చుకున్నారు, వెండి బంగారం తెచ్చుకున్నారు. వాళ్ళకి అక్కడ భాష తెలియక చాలామంది దగ్గర మోసపోయి దే బికేమ్ ఎ స్ట్రాండెడ్, అంటే వీ బికేమ్ ఎ స్ట్రాండెడ్. అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే స్తోమత కూడా లేని పరిస్థితికి వచ్చి ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చదువుకున్నారా బానే? అంటే మా అమ్మగారు అదే చెప్తున్నారు. మా అమ్మగారు నువ్వు యాక్ట్ చేస్తే ఈసారి చూద్దాం ఈ సినిమా అని, మరి ఈ సినిమా తర్వాత నేను స్కూల్కి వెళ్ళిపోతాను అన్నాను. అలాగే అమ్మా అన్నారు. ఆ సినిమాలో నేను వర్క్ చేస్తుంటే ఒకవేళ శ్రీధర్ గారి చేతి రాస నాకు తెలీదు, ఊపిరి ఆడకుండా సినిమాలు వచ్చాయి. నా మీద కథలు రాయడం మొదలుపెట్టారు. నా మీద ఎంత అద్భుతం కవిత గారు. యాక్చువల్గా మీరు యు నో ఎవ్రీథింగ్, యువర్ ఎ సీనియర్ జర్నలిస్ట్. 11 to 18 years is a very bad age for the become a artist. ఎందుకు అని అంటే ఇటు చైల్డ్ కాదు, మీరు ఇటు అడల్ట్ కాదు, మీరు అటు హీరోయిన్ గాను చేయలేరు. వీళ్ళేం చేసేసారు, నాకు ఆ ధైర్యంతో నేను ఆ సినిమా ఒప్పుకున్నాను. కానీ నన్ను చూసి డైరెక్టర్ యోగానంద్ గారు, శివాజీ గారు, కేఆర్ విజయ గారు, కవిత కథ, కూతురు, తల్లి, తండ్రి, ముత్తురామన్ గారు, శారద గారు, ఒక చిన్న పాప కవిత, అలా నన్ను బేస్ చేసేసుకొని
ఆ ఏజ్లో 12 ఇయర్స్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ ఇట్లా నా మీద కథలు రాసేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఈ ప్రాసెస్లో అదే సెట్లోనే నన్ను ఏడిద నాగేశ్వరరావు గారు సిరిసిన మువ్వకి హీరోయిన్ని పెట్టాలి వచ్చి 11 సంవత్సరాల అని చెప్పి వెళ్ళిపోయి జయప్రదను బుక్ చేశారు. అయినా మనసు ఏడిద నాగేశ్వరరావు గారికి నా మీదే ఉంది. ఆ పిల్ల బాగుంది, మనం తెలుగులో ఎందుకు పెట్టుకోకూడదని జయప్రదకి చెల్లెలుగా నా 13th ఇయర్ పెట్టుకున్నారు. తర్వాత ఏమైంది, శ్రీధర్ గారు లక్ష్మీ ప్రొడక్షన్స్ అందా కానూన్ తీశారు కదా, చాలా పెద్ద ప్రొడక్షన్. అవును. మురళీమోహన్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు పూర్ణచంద్రరావు గారు. ఆయన సీత గీత దాటితే అని చెప్పి ఒక డిఫరెంట్ ఒక నావెల్లో మూవీ చేస్తున్నారు. అది శ్రీధర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. అందులో స్టోరీ ఏంటంటే 45 years old man will marry 14-year-old girl. వీళ్ళ అమ్మాయిని వెతుకుతున్నారు. ఆడిషన్ శ్రీధర్ గారికి అలవాటు. ఈ విల్ ఓన్లీ గో ఫర్ న్యూ హీరోయిన్. అవును. మా నాన్నగారు తెలియకుండా నా ఆల్బమ్ తీసుకెళ్ళి పూర్ణచంద్రరావు గారికి ఇచ్చారు. శ్రీధర్ గారు చూసి నా హీరోయిన్ ఆల్బమ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? తెలీదు సార్, పాప వాళ్ళ ఫాదర్. నో నో నో, షీఈస్ అ వెరీ స్మాల్ గర్ల్. ఈ సినిమాలో ఒక పాపకి తల్లి కావాలి, ఆ 14 year అంటే మంచి పర్సనాలిటీ అది ఉండాలి. లేదు సార్ పిలిపిద్దామంటే అప్పటికే ఐ వాజ్ 5'6" హైట్. 5'6" హైట్ అంతా. అంటే ఆయన చూసినప్పటికీ ఎప్పటికి పెరిగిపోయారా? అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఐ బికేమ్ సో టాల్ అండ్ టూ డిఫరెంట్ అన్నమాట. అంటే మీకు ఒక 10 years గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది. అవును, అర్థమైంది. నేను ఎందుకు ఎదిగానో అలాగే నాకు తెలియదు. మేబీ అలా విధి రాత కోసం మీరు ఎదగాల్సి వచ్చింది. వెంటనే నన్ను చూసా, అంతే కదా. అదే సారీ కట్టుకోమన్నారు. సారీ కట్టుకోవడం రాదు. సో మా ఎల్డర్ సిస్టర్ వచ్చి నాకు సారీ అది కట్టి ఆడిషన్ మళ్ళీ ఇంకా అది కూడా ఓకే అయిపోయి సీత గీత దాడితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. రోజు నన్ను శ్రీధర్ గారు, నీయే ఒక కుழந்தை, నీ இன்னொரு குழந்தை తూకిటికియా. అందులో నాకు పాప ఉంటుంది. ఆ పాపను ఎత్తుకోవాలంటే లైఫ్లో ఫస్ట్ టైం న్యూ బార్న్ బేబీని చూడడం, ఒకసారి వదిలేశాను. బొమ్మలు ఇస్తారు కదా, నిజమైన పాప ఇచ్చారా? అలా కాదు, అది ఇలా ఉండాలి, పాప తెలియాలి. ఆ రోజుల్లో బొమ్మలు ఏమి ఇవ్వరు. అది అది జస్ట్ 15 days old బేబీ ఇచ్చారు. ఇలా కదిలేటప్పటికి వదిలేసాను. అయ్యయ్యయ్యా. లక్కీ ఏంటంటే బెడ్ మీద కూర్చొని ఉన్నాను. ఇంకా చూడాలి తర్వాత షూటింగ్ తర్వాత నన్ను ఆ పాపతోనే ఉండమని, ఆ పాపని నేను మా అమ్మని ఈ వేలెందుకు ఇలా కదులుతుంది, ఇలా నేను ఇలాగే ఉండేదాన్న, ఇన్ని డిస్కషన్స్ అయ్యావన్నమాట. చిన్న పాప కాబట్టి నిజంగానే. సో ఇంకా వెనక్కి తిరగకుండా నా లైఫ్ 152 movies యాజ్ అ హీరోయిన్, 18 films యాజ్ అది శివాజీ గారి డాటర్, శారద గారి డాటర్, అలాగా కొన్ని మూవీస్. సో మొత్తం 180 సినిమాలు ఓవరాల్. ఎస్. రీఎంట్రీ తర్వాత మళ్ళీ ఒక 300 సినిమాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదేమిటండి, ఇదే నా వందల సినిమా. ఎస్ అండి, 380 394 వరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఓవరాల్. తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం. దక్షిణాది భాషలన్నీ మీవే కదా. అదే కదా. కానీ మీరు బెస్ట్ పేరు ఎవరికని చెప్పేవారు? ఎక్కువ సినిమాలు చేసిన మీరు మురళీమోహన్ గారా, చంద్రమోహన్ గారు? కృష్ణ గారు, చంద్రమోహన్ గారు. కృష్ణ గారు అన్నయ్య, నేను వదిన. చంద్రమోహన్ గారు అన్నయ్య, నేను వదిన. కన్నడంలోని, తమిళ్లోని రజనీకాంత్ గారు అన్న, నేను వదిన. కమల్ హాసన్ గారితో చేశాను. సో ఇంకా అందరూ ఎలా ఉండేవారు కవిత గారు మీతో? మీరు ఎంత ప్లెయిన్ గా ఉంటారు కదా, జాలీగా. మెయిన్ ఏంటంటే అందరూ నన్ను ట్రీట్ చేసేది లైక్ కిడ్. పొద్దున్నే వచ్చినప్పుడు చాక్లెట్ తెచ్చేవారు నాకు. అందరు చూసేవారు అనమాట. ముత్తురామన్ గారు, శివాజీ గణేశన్ గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు చాక్లెట్ ఇస్తుంటే అందరూ చూసి, ఎన్నో సార్ కోడనే కొడుకు, అయ్యో తను చిన్న బేబీ, చిన్న పాప తను అనేవారు అనమాట. సో సమ్హౌ రాదర్ నాకెందుకో అందరూ
They treated me like their own family member. I never forget that.